ఎలా ఉండాలి. కానీ ఇక్కడ నాకు తక్కువ యవనస్తులే కనిపిస్తున్నారు. వాక్యమే వాళ్ళ గురించి కానీ యవనస్తులే తక్కువ ఉన్నారు. అట్లయితే క్రైస్తవ యవనస్తులకు ఉండాల్సినవి 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటి అని అంటే 4 వీటిని మనం పాటిస్తే దేవుని రాజ్యంలో మనకి చోటు పక్క అని ఒక గ్యారెంటీ అనేది మనకు వస్తుంది అన్నమాట. అలాంటిది మొదటిగా ప్రత్యేకత, స్పెషాలిటీ. ప్రత్యేకత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి, ప్రణాళికతో ముందడుగు వేస్తే దేవుని రాజ్యంలో మనకి చోటు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ముందుగా ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం. ఈ 4 ఉంటేనే దేవుని రాజ్యంలోకి మనం యవనస్తులమైన మనం వెళ్ళగలుగుతాము అని అంటున్నాం కదా. యవన ప్రాయంలో మనం దేవుని యొక్క కాడి మోస్తే తప్ప దేవుడు మన యవ్వన కాలం అంతా వృధా అయిపోయిన తర్వాత అలాంటి టైంలోనే మనకు వర్క్ చేయడానికి, పని చేయడానికి కానీ ఏదైనా చేసుకోవడానికి అదే టైం, ఆ ఏజ్నే మనం దేవుని అందు పాడి చేసుకున్నాం అనుకో, ఇంకా మనకి ఆ లైఫే వేస్ట్. ఆ సర్టెన్ ఏజ్లో మనకి వర్క్ చేయడానికి అంత బలాన్ని, శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు అది దేవుడు ఇచ్చిన బలాన్ని దేవుని కోసమే ఉపయోగించకపోతే మన యవ్వన కాలమే వేస్ట్, వృధా అయినట్టు దేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే ప్రత్యేకంగా ఉండాలంట. ఎట్లా ప్రత్యేకంగా ఉండాలి అని అంటే, మనము దేవుని ప్రజలము గనుక ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, మన భూమి మీదనే జనాభా ఎంతో మంది ఉన్నాం. కానీ మనం మాత్రమే ఎందుకు సండే రోజు చర్చికి వచ్చి కూర్చోవాలి? సండే రోజు ఇంకా వేరే మంది, చాలా మంది ఇక్కడ బయట రోడ్ల పైన తిరుగుతూ ఉంటారు, కొంతమంది థియేటర్స్ లో సినిమాలు చూస్తూ ఉంటారు, కొంతమంది బయట ఫోన్స్ పట్టుకొని తిరుగుతున్నారు. అలాంటిది మనం మాత్రమే ఎందుకు వచ్చి దేవుని సన్నిధిలో ఈ టైం నుంచి ఈ టైం వరకు అని చెప్పేసి దేవుని ఆరాధించాలి? మనం దేవుని ద్వారా ఎన్నుకోబడిన ప్రజలము, అంటే మనం సెలెక్టెడ్ పీపుల్. దేవుడి అందు మనల్ని దేవుడు పిలిచి మీరు నా బిడ్డలు అని చెప్పేసి ఒక పిలుపునిచ్చిన వారం మనం అందరం. అంటే మనం లోకానికి సపరేట్, దూరం, లోకంలోనే ఉంటాం కానీ లోకంలో ఉండబడిన వారం కాదు. ఇప్పుడు ఒక ఏరోప్లేన్ ఉంది, అది గాలనే పోతుంది. కానీ ఏరోప్లేన్లో గాలి వస్తుందా? గాలి ఉంటుందా? విండోస్ అన్ని, కిటికీలన్నీ మూసేసి ఉంటాయి. షిప్ కూడా ఉంది, ఒక పడవ వాటర్లోనే పోతుంది, కానీ దాంట్లో వాటర్ వస్తే మునిగిపోతుంది. అలాగనే మనం లోకంలో ఉండాలి, కానీ లోకంలో ఉండే ఆశలకి, లోకాశలకి చోటు ఇవ్వకుండా లోకంలోనే బ్రతకాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అంత స్పెషల్, మనం అంత స్పెషల్గా ఉన్నప్పుడు స్పెషల్ 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 అని అనుకుంటాం, కానీ ఆ స్పెషాలిటీ మనలో ఉందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికే దేవుడు యవ్వన ప్రాయంలో మనకి ఎలాంటి శోధనలైనా శోధిస్తాడు, అపవాది శోధిస్తాడు. కానీ ఆ శోధనలకి మనం లొంగాలా? గట్టిగా లొంగాలా? మీరు నాతో నేను మీతో మాట్లాడుతున్నా, మీకు చెప్పట్లేను. మీరు నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడతాను. నేను ఏదో చెప్పినట్టు వినకండి. అట్లా మీరు నాకు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వండి, ఓకేనా? అడిగిన వాటికి మంచిగా చెప్పండి. దేవుని మనకెంతో అపవాది శోధిస్తూ ఉంటాడు, మెయిన్గా ఈ టైంలోనే. ఇప్పుడైతే ఇంకా టెక్నాలజీ ఎక్కువైపోయింది కాబట్టి ఫోన్స్, ఏమన్నంటే ఫోన్స్, వాటినే చూస్తూ ఉంటాం, దాంతోనే కాలక్షేపం మొత్తం కానిస్తూ ఉంటాం. కానీ అదే టైం ఇప్పుడు ఒక 2 hours ఫోన్ చూసినామంటే 2 hours బైబిల్ చదవమంటే మన ఫేస్ అసలు ఎట్లా అయిపోతుంది? అసలు మనం ఉండలేము, అసలు కూర్చోడానికి కూడా అసలు మనతోని కాదు. కానీ అదే దాంట్లో బైబిల్ ప్లేస్లో చేతిలో ఇంకోటి ఉంది అని అంటే దాంట్లో ఎంతసేపు అయినా కూర్చుంటాం, రాత్రులు గడిపేస్తూ ఉంటాం. అదే యవ్వన కాలంలో అపవాది మనకిచ్చే శోధన. కానీ ఆ శోధనలకి మనం ఎప్పుడూ లొంగకూడదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అందుకే మనం స్పెషల్, మన ప్రత్యేకత, ఈ ప్రత్యేకమైన ఏజ్ని దేవుని కోసమే మనం వాడబడాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అయితే ఎట్లా స్పెషల్ అని అంటున్నాడు అని అంటే, ఇప్పుడు నేనున్నా, మీరున్నారు. నేనున్నట్టే మీరున్నారా? లేదు కదా. ఎవరికి వాళ్ళు, ఇప్పుడు నాకు స్పెక్స్ ఉన్నాయి, అలానే మీకు కూడా స్పెక్స్ లేవు కదా. అట్లనే మన కంటి రంగు డిఫరెంట్గా ఉంటుంది, మన హెయిర్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి కర్లీ హెయిర్, గుంగురు జుట్టు ఉంటుంది, కొంతమందికి సిల్కీగా ఉంటుంది. అట్లా మన ఫింగర్ ప్రింట్స్ వేరేగా ఉంటాయి, మన కాళ్ళ అచ్చులు వేరేగా ఉంటాయి. అట్లా ఇంతమందిలో ఎవరికి వాళ్ళు డిఫరెంట్, ఎవరికి
మనము దేవుడు అంతమందికి ప్రత్యేకత ఇచ్చినాడు, ఒకరికి సంబంధం లేకుండా చేసిండు అనమాట. అలాగునని మనకి దేవునికి ఉండే రిలేషన్ సంభాషణ కానీ ఏదైతే ఉందో దాన్ని దేవుడు ప్రత్యేకంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు బయట ఎవరినైనా అన్య జనులాగా మనం లేవు కాబట్టి వాళ్ళని వెళ్తున్నప్పుడు వాళ్ళని వెళ్ళి ప్రేయర్ చేయండి అని అంటే నవ్వుతారు. ఫస్ట్ ఎవరైనా నవ్వుతారు, ఈమె ఇట్లా మాట్లాడుతుంది, అసలు ఎవరో కూడా తెలియదు కానీ నన్ను వచ్చి ప్రేయర్ చేయమంటుంది అని అంటారు. అలాగే ఇప్పుడు ఎవరైనా పిలిచిన ప్రేయర్ చేయండి అంటే మీరు చేస్తారు కదా. అందుకే అన్య జనులతో మనల్ని కంపేర్ చేసుకోవద్దు, మనకి వాళ్ళకి తేడాని మనం ఎప్పుడు చూసుకోవద్దు. మనం దేవుని యందు ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. 1 పేతురు 2:9. 1 పేతురు 2:9 ఎవరైనా చదివి సహాయపడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. ఏమని చెప్తున్నారు? దేవుని సొత్తైన ప్రజలను, ఏర్పరచబడిన వంశము. మనం ఎవరము? దేవుని యందు ఏర్పరచబడిన వంశము మనం. అలాగనే దేవుని సొత్తైన ప్రజలం. మనం దేవుని సొత్తు. ఆయన మనల్ని ఆయన ఇష్టరీతిగా నిర్మించుకున్నాడు. అలాగనే మనకు ఒక రూపం ఇచ్చినాడు, మనకు ఎవరికి వాళ్ళకి సపరేట్ టాలెంట్స్ ఇచ్చినాడు. అవునా? ఎవరికైనా ఏదో ఒక చిన్న టాలెంట్ అయినా ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు అది మనకు అనుగ్రహించిన దీవెన. అలాగుననే ఆయన సొత్తైన ప్రజలం కాబట్టి ఆయన ఇష్టంగా మనల్ని చేసుకున్నాడు కాబట్టి ఆయనకు మహిమకరముగానే మనం జీవించాలే తప్ప లోకానికి బానిసలై లోకాశలకి లోబడి జీవించడానికి వీల్లేదు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. నేను చెప్తున్నానా ఈ మాటలన్నీ? బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవునికే మనం లోబడి ఉండాలి. లోకాశలకు ఎప్పుడు మనం చోటు ఇవ్వకూడదు. యవ్వన ప్రాయంలో అయితే ఇంకా అసలు ఎంత అపవాది మనల్ని శోధించినా మనం మాత్రం అపవాదికి లోబడకుండా జీవించాలి అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఎఫెసీ 2:10 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇక్కడ ఏముంది అనంటే దేవుడు ఇంత ప్రత్యేకంగా మనల్ని చేసినాడు అని అప్పటి నుంచి చెప్తున్నా కదా. ఎందుకు చేసినాడు అని చెప్పేసి ఇక్కడ మనకు వాక్యం చెప్తుంది అనమాట. దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకు. సత్క్రియలు అంటే ఏంటి అనంటే మంచి పనులు చేయుటకు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై మన మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని నిర్మించిన పడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనమే పుట్టేసినాం. ఆ దేవుడు చేయకుండానే దేవుడు చేసిన పని కారణే కదా మనం పుట్టినాం. అట్లా దేవుడు సృష్టింపబడించినాడు అనమాట మనల్ని. ఎందుకు అనంటే ఆయన యందు సత్క్రియలను చేయడానికి అని చెప్తున్నాడు. మంచి పనులు అంటే క్రైస్తవ యవ్వనస్తులమైనటువంటి మనము ఆయన నామములో మంచి పనులు మాత్రమే చేయాలి అని చెప్పేసి బైబిల్ మనకి సెలవిస్తుంది. మంచి పనులు అంటే ఏముంటాయి చెప్పండి? చిన్న ఏమున్నా కూడా ఎవరికైనా హెల్ప్ చేయడము, మన దగ్గర ఉన్న దాంట్లో వేరే వాళ్ళకు కొంచెం ఇవ్వడము. అంతకుమించి ఎవరి ప్రాయంలో ఇంకా మనం ఏం చేయలేము. పెద్ద బడరాలు ఎత్తుకురాము, ఏం చేయము. జస్ట్ ఉన్న దాంట్లో మంచిని పంచండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇంకో ఫస్ట్ ప్రత్యేకత, ఈ స్పెషాలిటీ అనేది మనలో కలిగి ఉండాలి అని యవ్వన ప్రాయంలో ఈ
మంచి పనులు చేయడానికి మాత్రమే దేవుడు మనల్ని నిర్మించినాడు అని చెప్పేసి ఇది చెప్తుంది. ఫస్ట్ది ప్రత్యేకత అయిపోయింది. సెకండ్ది ఏంటిది అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, పరిశుద్ధత. అవునా, పరిశుద్ధత అంటే ప్యూర్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు దేవుడు. 1 పేతురు 1:16. 1 పేతురు 1:16. 1 పేతురు 1:16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. మిమ్ములు పిలిచిన వాడు, ఇంతకుముందు చెప్పినాం కదా మనం పిలువబడిన వారము అని చెప్పేసి. ఎవరి ద్వారా పిలువబడిన వారము? యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన వారము. అలాగనే పిలిచిన వాడు ఎలాంటి వాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది అని అంటే మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడునై ఉన్న ప్రకారము అనంటే దేవుడు పరిశుద్ధంగా లేక మనల్ని పరిశుద్ధంగా ఉండండి అని చెప్పేసి దేవుడు చెప్పట్లే మనకి. ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఆయన యందు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అవునా, ఇప్పుడు నేను చేయలేదు, ఏదో ఒక పని నేను చేయలేదు, కానీ మిమ్మల్ని పని చేయమని చెప్తే మీరు నన్ను మళ్ళీ క్వశ్చన్ చేస్తారు కదా, నువ్వు చేయవు కానీ మాకు ఎట్లా చెప్తావు అనేసి. ఆ ఛాన్స్ దేవుడు మనకి ఇచ్చినాడా? ఇక్కడ ఇయ్యలేదు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. అయితే క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అవునా, అట్లుండడం ఎంత కష్టం చెప్పండి. అవునా, మనల్ని సృష్టించిన తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు. అట్లనే మన కోసం ప్రాణత్యాగం చేసిన కుమారుడు కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. మానవులంతా పాపపు సంతానమే. అవునా, దీనికి అందరూ మీరు అగ్రీ చేస్తారా? మానవులంతా పాపపు సంతానమే, కానీ దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు కన్యక అయిన మరియ గర్భంలో ధరించినాడు. అవునా, అది పాపపు సంతానమా? కాదు. కన్య అయిన మరియ గర్భమున దేవుడు జన్మించి ఆయన పరిశుద్ధంగానే ఉన్నాడు. అలాగుననే మనం కూడా పాపపు సంతానం అయినప్పటికీ దేవుడు మనల్ని యవ్వన ప్రాయంలో ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అయితే అలాగనే మనం కూడా ఈ లోకంలోనే ఈ ప్రజలతోనే జీవించాలి. ఇప్పుడు మన చుట్టూన్న ప్రజలతోనే మనం జీవించాలి, కానీ మనం చుట్టూన్న ప్రజలకు మనం జీవించకూడదు. మనం పరిశుద్ధులాగానే ఉండాలి అని అంట. అట్లయితే దేవుడు కుమారుడు భూమిపైనే ఎన్ని సంవత్సరాలు జీవించినాడు చెప్పండి? 33.5 సంవత్సరాలు దేవుడు ఇక్కడనే భూమిపైనే ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని పరలోకంలో ఉండే, అంటే మనం ఇప్పుడు అనుకోవచ్చు కదా, చెప్తాడు ఎన్నైనా చెప్తారు, అక్కడ ఉండడం ఎంత కష్టం అసలు, దేవుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఎంతైనా చెప్తాడు, పరిశుద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఎంతైనా చెప్తాడు, అట్లా ఉండడం చాలా కష్టం అని మనం క్వశ్చన్ చేయొచ్చు. ఇట్లా అనుకోవచ్చు లోపల. కానీ 33.5 సంవత్సరాలు అని అంటే తన మంచి యవ్వన కాలం మొత్తం, అంటే 15 to 25 మధ్యలో మన యవ్వన కాలం అయిపోతుంది అక్కడిని. అంటే 33.5 సంవత్సరాలు అని అంటే 15 నుంచి 25 years వరకు దేవుడు భూమిపైనే ఈ ప్రజలతోనే, మనం ఉంటున్న లాంటి ప్రజలతోనే అప్పుడు జీవించాడు, భూమిపైన ఉన్నాడు. కానీ అలాంటి టైంలో దేవుడు ఏమైనా పాపము కానీ చెడు క్రియలను కానీ దేవుడు చేసినట్టు బైబిల్ సెలవిస్తుందా? మనకి ఎక్కడైనా రాయబడి ఉందా? అలాగనే మనం కూడా 33.5 సంవత్సరాలు జీవించిన దేవునికి అది కష్టం కాలేనప్పుడు ఇది లోకం పైన మానవుల్లాగా నరుల్లాగానే దేవుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అలాంటిది మనకు కష్టం మాట్లాడడం. దేవుడు చేసే కదా మనకి చెప్తున్నాడు. దేవుడు చేయలేక మనకి చెప్తే మనం అనుకోవచ్చు కష్టం అని. కానీ దేవుడు ఉండే మనకు చెప్తున్నాడు కాబట్టి దాన్ని కూడా మనం ఈజీగానే అనుకోవాలి. మనం క్రైస్తవులం,
ప్రత్యేకంగా దేవుడు మనల్ని పిలిచిన వారు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. దీన్ని నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధత అంటే ఇప్పుడు మనకి ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకొని మనం కోరుకుంటున్నామే అనుకోండి. అప్పుడు మనకి ఫస్ట్ పోగానే ఇచ్చేస్తారా మనకి జాబ్? ఫస్ట్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే నర్సరీ ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకోవాలి. 10thలో ఒక మెమో వస్తుంది, అదొక క్వాలిఫికేషన్. 10th వరకు మళ్ళీ ఇంటర్ 2 years చదువుకోవాలి, అదొక క్వాలిఫికేషన్. ఇంటర్కే అయిపోయిందా అంటే మళ్ళీ అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలి అని అంటే డిగ్రీ ఒకటి కావాలి, ఆ 3 years. మళ్ళీ ఇవి అంతా చదువుకున్నాక మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఇచ్చేసాడా అంటే లేదు, నోటిఫికేషన్ పడేంత వరకు చూడాలి. నోటిఫికేషన్ తర్వాత అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత ఆ సిలబస్ మొత్తం చదువుకోవాలి, చదువుకొని ఎగ్జామ్ రాసి ఆ తర్వాత దాంట్లో మనకి కట్ ఆఫ్ మార్క్స్ అని ఉంటాయి, అన్ని వస్తే తప్ప మళ్ళీ వచ్చినాక కూడా జాబ్ వస్తుందా రాదా కూడా తెలియదు. అన్ని క్వాలిఫికేషన్స్ జస్ట్ మనకి బ్రతుకు తెరువు కోసం డబ్బులు రావడానికి ఇన్ని కష్టాలు అని అంటే మనం చనిపోయిన తర్వాత యుగ యుగాలు మొత్తం మనం ఉండాల్సింది పైననే. ఇదేదో జస్ట్ టూర్ కోసం వచ్చినట్టు మాత్రమే. ఇక్కడ జస్ట్ ఉంటాం ఒక మహా అంటే 80 years, అంతకు మించి ఎక్కువ బతకం, 80 సంవత్సరాలు అంతే. అంతకు మించి ఇంకా గట్టిగా ఉన్న వాళ్ళు బతుకుతారేమో, అది వేరే విషయం. కానీ నార్మల్గా బతికేదైతే 80 years, అంతకు మించి ఎక్కువ ఎవరు బతకలేరు ఈ మధ్య. అట్లా అయితే అంత దానికే మనం ఇన్ని క్వాలిఫికేషన్స్ కావాలి అనుకుంటే 80 years బతకడానికే ఇన్ని క్వాలిఫికేషన్స్ కావాలి అని అంటే మరి యుగ యుగాలు మనం చనిపోయిన తర్వాత మొత్తం ఉండాల్సిన పరలోకంకి పోవాలంటే మనకి ఎన్ని క్వాలిఫికేషన్స్ కావాలి? దేవుడు ఎన్ని క్వాలిఫికేషన్స్ చదువుకోమంటున్నా మనల్ని పరలోకానికి రావాలంటే? అట్లేం లేదు. జస్ట్ పరిశుద్ధ, ఈ 4 జస్ట్ ప్రవర్తన, ప్రణాళిక, పరిశుద్ధత, ప్రత్యేకత ఉంటే మాత్రమే ఈ 4 మాత్రం, ఈ 4 క్వాలిఫికేషన్స్ ఉంటే మనం దేవుని చూస్తాము అని చెప్పేసి దేవుడే మనకు చెప్తున్నాడు. అలాంటప్పుడు మనం కష్టపడాలా లేదా? ఇక్కడ ఈ జాబ్కే మనం ఇంత కష్టపడుతుంటే తర్వాత పరలోకంలో ఉండడానికి మనం ఎంత కష్టపడాలి? ఈ 4ని మనం అనుసరిస్తే చాలు. అది చదువుకోవాలి, మనం గంటలు గంటలు కూర్చొని చదువుకోవాలి. జస్ట్ ఇది మాత్రం మన ప్రవర్తన ఇక్కడ ఈ వీటిని పాటించినాం అనుకో, ఇక్కడ మనకు మంచి పేరు ఉంటుంది. శోధనలు వస్తాయి, శోధనలు పక్కన పెట్టేసి దేవుని కోసం మనం బ్రతికితే ఇక్కడ మనకి మెప్పు ఉంటుంది, అంతట్లో మనం హైలైట్ అవుతాము, అక్కడ మనకి దేవుని రాజ్యంలో చోటు లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగనే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుడిని చూడడు అని చెప్పేసి చూస్తారో రాసిందా? చూడరు అని చెప్పేసి ఉంది. అలాగే మనం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని అప్పటి నుంచి మాట్లాడుకుంటాం. అసలు పరిశుద్ధత పరిశుద్ధత అంటే ఏంటిది, మనం దాన్ని ఎలా కోల్పోతాం అని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనకి పరిశుద్ధతని తీసేసేది అని అంటే శోధించేది అని అంటే మన దాంట్లోనే మన కళ్ళు, అవునా? దేని పడితే దాన్ని చూస్తాం మనం, అట్లా చూడదు. దేని పడితే దాన్ని చూడడం వాళ్ళు అంటే మన కళ్ళతోని మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ మనకు సెలవిస్తుంది. ఆ మాట ఎక్కడుంది అని అంటే యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదను. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. అట్లనే ఇక్కడ యోబు భక్తుడు ఎట్లా అయితే తన కన్నులతో నిబంధన చేసుకున్నాడో మనం కూడా మన కళ్ళతోని అట్లా నిబంధన చేసుకోవాలన్నమాట. ఎట్లా అంటే ఇక్కడ రాసింది కదా, కన్యకను నేను ఎలాగ
యవనస్తులకి ఉంటుంది, యవనరాళ్ళకి కన్యక అబ్బాయిలని ఎలా చూడాలి అని చెప్పేసి మన కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి అనమాట. అట్లయితే ఒక సూత్రం పాటించాలి ఇక్కడ. ఏంటి అని అంటే, ఫస్ట్ మనం ఎవరైనా నార్మల్, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, నార్మల్గానే మిమ్మల్ని చూస్తున్నా, కానీ ఒకేనే పదే పదే చూస్తున్నానంటే మన లోపల ఏదో అనుకోనే కదా చూస్తుంటాం. అట్లా చూడకూడదు, అదే నిబంధన మన కళ్ళతో మనం చేసుకోవాలి అని చెప్పేసి బైబిల్ మనకి సెలవిస్తుంది అనమాట. నార్మల్గా మనం ఎవరైనా చూస్తాం, ఇప్పుడు నేనున్నా కాబట్టి మిమ్మల్ని చూడాల్సిందే, తప్పదు. మేము మీకు చెప్తున్నా కాబట్టి మిమ్మల్ని చూస్తున్నా, కానీ ఒక్కరినే పదే పదే చూడడం, ఏదో అనుకుని లోపల చూడడం అలాంటివి కరెక్ట్ కాదు అని చెప్పేసి బైబిల్ మనకి సెలవిస్తుంది అనమాట. ఇంటెన్షనల్గా అంటే మనం లోపల ఏదో అనుకొని చూసే చూపుతోని జాగ్రత్త అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. బీ కేర్ఫుల్ విత్ ద ఇంటెన్షనల్ లుక్ అని చెప్పేసి దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అయితే మనం కళ్ళతోని జస్ట్ ఇక్కడ వీళ్ళనే చూడడం కాకుండా ఎన్నో అసభ్యకరమైనవి చూస్తూ ఉంటాం. ఇప్పుడు అంటున్నా కదా, మొబైల్స్లో ఏవేవో వస్తాయి అనుకుంటా, అందులో కూడా ఎన్నెన్నో కంటెంట్స్ వేరే వేరే ఉంటాయి, వాటిని మనం చూస్తూ ఉంటాం. వాటితో కూడా జాగ్రత్త అని చెప్పేసి దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఏవి చూడాలో ఏవి చూడకూడదో అందులో కూడా ఉంటాయి. మనం అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, దానివల్ల చెడిపోతున్నాము అని, కానీ దానివల్ల మనకి చెడు కన్నా మంచినే ఎక్కువ ఉంది. కానీ మనం దాన్ని స్వీకరించే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం చెడు స్వీకరించినాం అనుకో చెడే వస్తుంది, మంచి స్వీకరిస్తే మంచిగానే వస్తుంది. అలా మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా, అవునా కాదా? అట్లనే మనం దేన్నైతే తీసుకుంటున్నామో దాన్నే తీసుకోవాలి. ఏదైతే మనకు వద్దో దాని దగ్గరికి కూడా వద్దు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకొకటి పాడి చేస్తుందట, ఏంటి అని అంటే హృదయం, హార్ట్. హృదయమైనా మనసు అయినా ఒకటే. అయితే మనం అనుకోవడమైనా నాకు బాధ అవుతుంది, నాకు ఏడుపు వస్తుంది, నాకు నవ్వు వస్తుంది అని మనం దేంతో అనుకుంటాం? మనసులోనే అనుకుంటాం. ఏదైనా కూడా చెప్పాలనుకుంటే అని మనకు అనిపించినదే కదా బయటకు చెప్తాము. అట్లా హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు అని చెప్పేసి బైబిల్లో ఒక దగ్గర రాసింది. అయితే హృదయము అన్నిటికన్నా మోసకరమైంది అంట. అంటే కొంతమంది ఉంటారు ఎట్లా అంటే, ఎగ్జాంపుల్ సైకోలోనే తీసుకున్నాను, ఇప్పుడే నవ్వుతారు, అప్పుడే మళ్ళీ సీరియస్ అయిపోతారు, అవునా? వాళ్ళతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం, కొన్నిసార్లు అయితే కనీసం వాళ్ళని చూడం. అట్లా మన హృదయంలో మనం ఎలాంటిదైతే అనుకుంటామో దాన్ని బట్టి జాగ్రత్త అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. దానిని మనం అసలు గ్రహించలేము. ఎట్లా అనంటే మన తలంపులు, అవునా? మన తలంపులతోని ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో చెడు తలంపులు మనల్ని శోధిస్తూ ఉంటాయి. శోధింపబడడం పాపం కాదు, కానీ శోధనలో పడడం పాపం. శోధనలు అంటే అందరికీ వస్తూ ఉంటాయి, కానీ దానిని అధిగమించి శోధనలో పడకుండా ఉండడమే ఇక్కడ స్పెషాలిటీ. అట్లా మనం ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు బురద ఉంది, దాంట్లో మనం ఆటోమేటిక్గా కాల్జారి పడిపోయినామే అనుకోండి. బురదలో నేను పడిపోయినా, బాగుంది బురద అనుకుంటే అట్లనే కూర్చుంటామా? లేదు కదా. బాగుంది, మంచిగా ఉంది, చల్లగా ఉంది, బ్రౌన్ కలర్ ఉంది, అంటుతుంది, ఇంకా బాగుంది కానీ మొత్తం పూసుకుంటామా? లేదు కదా. ఫస్ట్ ఎవరితో ఒకరిది సహాయం తీసుకొని లేవడానికే ప్రయత్నిస్తాం. శోధన కూడా అలాంటిది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. శోధనలో పడిపోయినాం కదా, ఇక పడ్డాలి, ఇంట్లోనే ఉందాము, ఏం చేద్దాము, ఇక అయిపోయింది, పడిపోయినా అంతే, ఇక నా పని అయిపోయింది, ఇక లేవడం సాధ్యం కాదు అని చెప్పేసి మనం ఎప్పుడూ అనుకోకూడదు. దేవుడు ఇక్కడ మనం ఎవరినో హెల్ప్ తీసుకొని లేస్తామని అంటున్నా కదా, ఆ హెల్ప్ ఎందుకు మనకు దేవుడు అని చెప్పేసి మనం అనుకోకూడదు. దేవుని సహాయం ద్వారా మనం ఎందుకు లేస్తాం అని అనుకోకూడదు. బురదలో పడిపోయినందుకే లేస్తున్నాం, అంటే మనుషుల హెల్ప్ ద్వారానే మనం లేస్తున్నాం కదా, మనుషుల సహాయం ద్వారానే మనం లేస్తున్నాం ఆ బురదకాలలో నుంచి. అలాంటిది మనల్ని సృష్టించిన దేవుని సహాయంతో మనం ఆ శోధన నుంచి లేవలేమా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, లేవగలుగుతాం కదా. అలాంటప్పుడు అనుకోవడం దేనికి? దాంట్లోనే ఉండడం, పడిపోయినా ఇక దాంట్లోనే ఉండాలి అని అనుకోవడం
చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. ఇప్పటి నుంచి శోధింపబడడం పాపం కాదు, శోధనలో పడిపోవడం పాపం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మూడవది ఏంటి అని అంటే దేహము, బాడీ, దేహం. అయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని చెప్పేసి బైబిల్ మనకి సెలవిస్తుంది. అంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని చెప్పేసి బైబిల్ మనకి సెలవిస్తుంది. అవునా? మన దేహం మన ద్వారానే మనమే చేసుకున్నామా? ఆటోమేటిక్గా మనమే అయిపోయినామా? కాదు కదా. దేవుని ద్వారా మనకి అనుగ్రహింపబడింది మన దేహం. అలాగునని మనలో ఉండే పరిశుద్ధాత్మకి నిలయమై ఉందంట. మనలో ప్రాణం ఉంది అని మనకు తెలుస్తుంది కదా. మనకు ప్రాణం లేకుండా మనం ఉండగలుగుతామా చెప్పండి? లేదు కదా. మనలో ఉండే ఆత్మకి మన శరీరం అనేది ఒక ఇల్లు లాంటిది అనమాట. మనం ఇప్పుడు అందరం ఇంట్లో ఉంటాం కదా, అట్లనే మన ఆత్మకి మన శరీరం ఇల్లు లాంటిది, నిలయము లాంటిది. అయితే ఆలయమై ఉందని మీరు ఎరుగరా? మీకు తెలియదా అని చెప్పేసి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అలాంటప్పుడు మనకందరికీ తెలుసు, ప్రాణం ఉంటేనే మనం ఉంటామని అందరికీ తెలుసు. అవునా? మీరు మీ సొత్తు కాదు. మన సొత్తేనా? మనకే సొంతమా? మనం కాదు కదా. దేవుడే మనకి అనుగ్రహింపబడినప్పుడు, దేవుని ద్వారానే మనం సృష్టింపబడినప్పుడు, మీరు నా సొత్తు అని దేవుడి ద్వారా మనం పిలువబడినప్పుడు మన సొత్తు కాదు అన్న విషయం కూడా మనకి తెలియకుండా ఉందా? ఎవరికైనా తెలియదా ఇక్కడ మన సొత్తు కాదు అని? అందరికీ తెలుసు, అఫ్కోర్స్ అందరికీ తెలుసు. అట్లయితే మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక. విలువ పెట్టి కొనబడిన వారు అని అంటే ఇదేంటిది? దేవుడు మన కోసం ప్రాణత్యాగం చేసిండు అని కూడా అందరికీ తెలుసు. గుడ్ ఫ్రైడే అందుకే చేసుకుంటాం కదా. తెలీదా ఎవరికన్నా గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటాము? అందరికీ తెలుసు. అట్లా దేవుడు మన పాపములకై మనం చేసిన పాపాలన్నింటినీ తన పైన వేసుకొని తన బరువైన సిలువను భుజమును మోసుకొని వెళ్ళి సిలువ వేయబడి 3వ దినమున తిరిగి లేచినారు అని. ఈ స్టోరీ అంతా మనం ఎప్పుడు వింటానే ఉంటాం. అట్లా మన పాపముల కోసమై అంటే తన రక్తాన్ని చిందించి మన కోసం దేవుడు తన రక్తాన్ని, తన అన్నిటినీ త్యాగం చేసేసి, ప్రాణాన్ని త్యాగం చేసేసి మనల్ని కొన్నాడు. అంటే ఈ విలువనందరినీ పెట్టి మనల్ని కొన్నాడు అని చెప్పేసి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అంటే మన సొత్తు కాదు, మన పరిశుద్ధాత్మకి మన దేహం నిలయమై ఉంది. అట్లా అంటే దేవుడు మనల్ని విలువ పెట్టి కొనిండు కాబట్టి మన దేహంతో మనం ఏం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు? దేవుని మహిమపరచాలి అని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఎట్లా మహిమపరచాలి అని అంటే ఫస్ట్ ఇదేంటిది అని అంటే దేహం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ఈరోజు చర్చ్కి వెళ్ళాలి అని ఫస్ట్ మనం అనుకోగానే ఫస్ట్ స్నానం చేసినాం. తర్వాత అనుకునేది ఏంటి? ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆంటీ వాళ్ళైతే ఏ సారీ కట్టుకోవాలి, ఇదే కదా అనుకొని ఉంటారు అందరు. అవునా కాదా? అనుకునే ఉంటారు కదా. చెప్పండి, మాట్లాడండి, ఫ్రీగా ఉండండి. అనుకునే ఉంటారు కదా. అట్లయితే ఫస్ట్ ఇది మెయిన్గా అమ్మాయిలకి అనమాట. మన డ్రెస్సింగ్, మన వేషధారణ కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి మనం ఏం చేసినా, మనం తిన్నా, పడుకున్నా, చదువుకున్నా, రాసినా, పాటలు పాడినా, ఏం చేసినా కూడా దేవుని మహిమపరిచే విధంగానే ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. మన దేహము దేవుని ఆలయమైనప్పుడు మన దేహం పైనే కదా మనం డ్రెస్ వేసుకునేది. అలాంటిది డ్రెస్సింగ్ విషయంలో, వేషధారణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మన వేషధారణ కూడా దేవునికి మహిమపరిచే విధంగానే ఉండాలి అని చెప్పేసి దేవుడు మనకి సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నార్మల్గా ఇదేంటిది చర్చ్కి వచ్చినప్పుడు అందరు చెప్పే విషయం ఏంటి? నెత్తిపైన అది వేసుకోండి, చున్నీ వేసుకోండి, స్కార్ఫ్ వేసుకోండి అనే చెప్తా ఉంటారు. ఎందుకు? ఇదేమైనా రూల్ అంటే కొన్ని కాలేజ్నే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని ఉంటాయి, ఏవో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి ఇది రూలా చెప్పండి? రూలా కాదా?
రూలే. అమ్మాయిలకి తలపైన పై వస్త్రము ముసుగు ఉండాలి అని చెప్పేసి బైబిల్ మనకు సెలవిస్తుంది. కానీ దీన్ని అందరూ పాటిస్తున్నారా? బయట బయట అందరూ ముసుగేసుకొని తిరుగుతున్నారా? లేదు కదా. అలాగనే చెప్పినా కదా ఫస్ట్ మనం ప్రత్యేకింపబడిన వారము అని చెప్పేసి. అట్లనే మనకు కూడా చర్చికి వచ్చే ముందు, చర్చిలో కూర్చున్నప్పుడు, దేవుడితో మాట్లాడేటప్పుడు తలలు వంచి శిరస్సు పైన ముసుగు వేసుకొనే ప్రార్థించాలి అనేది ఒక రూల్. ఇది ఎందుకు అనంటే ఇదియే దేవునికి మహిమ కలిగించే విధంగా ఉంటుంది. అంటే దీని ద్వారా మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మహిమ పరుస్తున్నాం. అవునా? అలాగనే మన వేషధారణ కూడా దేవునికి మహిమ పరిచే విధంగానే ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. 2 అయిపోయింది. ప్రత్యేకత అయిపోయింది, పరిశుద్ధత అయిపోయింది. ఇప్పుడు 3 ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్పేసి దేవుడు మన ద్వారా ఆశిస్తున్నాడో ఇప్పుడు చూస్తున్నాం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మెలకువ అంటే అందరికీ తెలుసు కదా, నిద్రపోండి అని రాసిరా ఇక్కడ? లేదు. బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఇక్కడ ఏంటి? మళ్ళీ మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అని చెప్పేసి రాసుంది. అయితే ఇక్కడ మన దీన్ని బట్టి చూసుకుంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి అని అంటే లోకానికి భిన్నంగా ఉండాలి. అంటే లోకానికి డిఫరెంట్గా ఉండాలి అనమాట. అందరి ప్రవర్తనతో పోల్చుకుంటే మన ప్రవర్తన వాళ్ళతోని డిఫరెంట్గా ఉండాలి. అవునా? అర్థమవుతుందా అందరికి? వాళ్ళతో పోల్చుకుంటే మనది భిన్నంగా ఉండాలి. అలాగనే మన ప్రవర్తన బుద్ధి కలిగిన వారిలాగా ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. బుద్ధి లేని వారిలాగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ? లేదు. మెలకువగా బుద్ధి కలిగిన వారై ఉండండి అని చెప్పేసి మేల్కుంటున్నాడు, చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మన విరోధి అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అన్నట్టు వెతుకుచూ తిరుగుచున్నాడు అని చెప్పేసి దేవుడు మనకి ఒక కాషన్, ఒక హింట్ ఇస్తున్నాడు అనమాట. ఒక ఏమంటారు దాన్ని? హింట్ అని అంటారు. అలా హింట్ ఇస్తున్నాడు అంటే ఒక సూచన లాగా చెప్తున్నాడు అనమాట. ఇట్లా తిరుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. అట్లయితే మన ప్రవర్తన ఎట్లుండాలి అని ఒక ఫార్ములా చెప్పుకుందాం. 3:3:3 అంట. అట్లా ఉండాలి అంట. ఏంటి 3:3:3 అని అంటే ఒక మనిషి అంటే ఇప్పుడు నేను ఇంకొక అబ్బాయితో మాట్లాడాలి అని అనుకుంటున్నా. ఒక ఆపోజిట్ జెండర్, ఇప్పుడు అమ్మాయి అయితే అబ్బాయితో, అబ్బాయి అయితే అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలి అని అంటే 3:3:3 అనుకున్నాం కదా. 3 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడొద్దు అంట. 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దు అంటే నార్మల్గా మాట్లాడినా కూడా 3 నిమిషాల కంటే ఎక్కువ. అంటే తెలియని వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం చెప్పండి? లేదు కదా. 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దు అంట. నెక్స్ట్ ఏంటి అని అంటే 3 అడుగుల దూరం పాటించి మాట్లాడాలంట. ఎందుకంటే మనం క్రైస్తవ యవనస్తులం, క్రైస్తవ యవనరాలం కాబట్టి 3 అడుగుల దూరం పాటించి 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడదు. ఇంకొక 3 ఉంది కదా, అదేంటి అని అంటే ఒక 3వ మనిషి అంటే 3rd పర్సన్ ఉన్నప్పుడు మాట్లాడాలి. అంటే నేను ఇప్పుడు ఒక అబ్బాయితో మాట్లాడుతున్నానే అనుకోండి, మా మమ్మో, మా డాడో, మా అక్కను, లేకపోతే మా రిలేటివ్స్ ఇంకెవరు ఉన్నప్పుడు మాట్లాడాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఈ 3:3:3 ఫార్ములాని ఫాలో అయితే మన ప్రవర్తన ఆటోమేటిక్గా మంచిగానే ఉంది అని చెప్పేసి దేవుడు అనుకుంటాడు, మనం అనుకుంటాము.
ఇప్పుడు నేను ఎవరితోనైనా పర్సనల్గా మాట్లాడుతున్నానే అనుకోండి, ఎవరన్నా రాగానే నేను ఆ టాపిక్ ఆపేయడం కానీ లేకపోతే అక్కడ చెల్లిపోవడం కానీ చేస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఎందుకు నేను రాగానే పిల్ల వెళ్ళిపోతుంది అని ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది కదా. అట్లా మనం ఉండొద్దు. ఎవరు లేనప్పుడు అదే ఎలాంటిదైనా ఏమైనా మాట్లాడుకొని, కానీ ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఎవరైనా ఉన్నప్పుడే మాట్లాడాలి, 3 నిమిషాలే మాట్లాడాలి, 3 అడుగుల దూరంలోనే మాట్లాడాలి అని నేను చెప్తున్నానా? దేవుడే చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఏంటి అని అంటే సోషల్ మీడియా. ఎంతమంది దగ్గర ఎంతమంది వాడుతున్నారు ఫోన్స్? యవనస్తులు ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండొచ్చు, అవునా? ఉన్నాయా అందరి దగ్గర ఫోన్స్? అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి నార్మల్గా. అయితే సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ ఉంటాయి కదా. అట్లయితే దీన్ని అవాయిడ్ చేయాలి అనంట, అంటే తగ్గించాలి. యూజ్ చేయాలి, యూజ్ చేయడం తప్పు కాదు, కానీ యూజ్ చేసే విధంగా యూజ్ చేయాలి. ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్లని, ఫాలో రిక్వెస్ట్లని ఏవో వస్తా ఉంటాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, నిజానికి చెప్పాలంటే ఎవరో కూడా తెలియదు, కానీ వాళ్ళని ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేస్తాం. దాని నుంచి మళ్ళీ మెసేజ్ రిక్వెస్ట్ కానీ దాన్ని ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేస్తాం. ఇంకేమన్నా అంటే ఇక స్టార్ట్ అయిపోతుంది, ఇంకా మాట్లాడడం, కాల్ చేసుకోవడం. ఇదంతా జరుగుతున్నది మాత్రమే నేను చెప్తున్నాను ఇక్కడ, అవునా? జరగట్లేదా? ఇదంతా ఇక్కడ జరగట్లేదు, బయట జరగట్లేదా? జరుగుతుంది కదా. సో దీని వల్ల యూత్కి ఎంత ఎఫెక్ట్ పడుతుంది అని అంటే, మొన్ననే రీసెంట్గా న్యూస్లో ఏమొచ్చింది అని అంటే, షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, రీల్స్, అవి చూడడం వల్ల బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయిపోయి మెమొరీ పవర్ అనేది తగ్గిపోతుందంట. దీంట్లో ఎక్కువ ఏజ్ వాళ్ళు వాటికి అడిక్ట్ అయిపోతున్నారు అని అంటే 50 to 25. ఎవరికి అంతా? యూత్, అవునా? ఈ యవ్వన కాలంలో మెమొరీ పవర్ తగ్గితే ఏం చదువుతారు, ఏం రాస్తారు, అసలు రిజల్ట్ ఏమవుతుంది, స్టడీస్ ఏమవుతాయి అన్న చిన్న ఇదేంటి ఆలోచన కూడా లేకుండా వాటిని స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఇంకా కిలోమీటర్స్ అయిపోతుంది స్క్రోల్ చేయడం అంతా. అలాంటిది అవాయిడ్ సోషల్ మీడియా అని నేను కాదు, దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ ఏం చేయండి అని అంటే, ఇది జస్ట్ ఒక సజెషన్ లాగా అనమాట. కాన్సన్ట్రేషన్ ఆన్ స్టడీస్. మనం దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి ఈ టైంలో? లైఫ్ సెట్ అవ్వాలన్నా, నాశనం అవ్వాలన్నా ఈ ఏజ్ మనకి ఒక ఫౌండేషన్ లాగా అనమాట. అంటే మా డాడీ ఇప్పుడు చెప్తా ఉంటాడు ఏంటి అని అంటే, ఒక వర్డ్ ఉంటుంది, 10 సంవత్సరాలు సుఖం కోరుకున్నావు అనుకో, 60 సంవత్సరాలు బాధపడతావు. సో ఆలోచించి, నువ్వు 10 years బాధపడతావు, లైఫ్ లాంగ్ బాధపడతావు. నువ్వు చచ్చేంత వరకు కూడా అది నువ్వు చేసిన మిస్టేక్ రియలైజ్ అవుతావు. కానీ ఏ టైంలో రియలైజ్ అవుతావు? నా ఏజ్కి వచ్చినాక నాకు అర్థమవుతుంది, ఇప్పుడు నేను ఎందుకు చదువుకోలేదంటే రోజు బాధపడుతున్నా, ఆ సిచ్యుయేషన్ తెచ్చుకోకు అని చెప్పేసి నాకు మా అక్కకి ఎప్పుడు చెప్తా ఉంటాడు మా డాడీ. అవునా? మా డాడీ అనే కాదు, అందరికీ ఒక టైం వస్తుంది. ఆ టైంలో, ఆ సర్టెన్ టైంలో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు అంకుల్ వాళ్ళు కానీ, ఆంటీ వాళ్ళు కానీ, అంటే మదర్స్, ఫాదర్స్ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళందరూ గుట్టి చెప్తారు, టైంపాస్కి చెప్తారా? మీ పైన వదలడం కానీ, వాళ్ళకి మీకు ఏమైనా చెప్పడం కానీ, వాళ్ళకి ఏమైనా సరదానా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పని ఉండదు? చేసుకుంటూ పోతే మొత్తం రోజంతా పనే ఉంటుంది వాళ్ళకి. మా అమ్మాయికి ఏదో ఒకటి ఇస్తా అంటే చేస్తూ ఉంటుంది, అందుకే తెలుస్తుంది అంతా. మళ్ళీ మేము ఏమైనా ఎక్కువసేపు వాళ్ళు అనుకుంటే ఇక అయిపోయాయి, మాకు స్టార్ట్ ఏం చూస్తున్నారు, అంతగానం ఎందుకు అంతగానం చూస్తున్నారు అట్లనే అందరూ అంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటిది అని అంటే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకు మేము చదువుకోలేదు అని వాళ్ళు రియలైజ్ అయిన ఏజ్ అది. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ చేస్తూ ఉన్నారు బయట చాలా మంది కూడా. అంటే వాళ్ళకి అప్పుడు తెలిసి వాళ్ళు చదువుకొని వాళ్ళు సెట్ అయినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉన్నారు జాబ్స్లో. అదే అప్పుడు తెలియక, చెప్పేవాళ్ళు లేక, ఇప్పుడు మనకి ఎంతమంది, ఇప్పుడు సోషల్ మీడియా అని అన్నా కదా, దాంట్లోనే కెరీర్ గైడెన్స్ అని కొడితే ఎన్ని వస్తాయి? 10 అంటే చాలా. ఇంకా మళ్ళీ మన క్లాసెస్ లేకపోయినా ఆన్లైన్ క్లాసెస్ అని వాటిని వినొచ్చు. ఒక్కటి అది ఉంటే చాలు, ఏవైనా క్లియర్ చేయొచ్చు. అన్ని క్లాసెస్ అప్లోడ్ చేస్తారు, అన్నింటి పెడతారు, అవునా? దాన్ని యూజ్ చేసుకునే విధంగా యూజ్
స్క్రోలింగే కావాలి మనకి అట్లా అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్తుంటారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఎలా తీసుకోవాలి అని అంటే అదొక లెసన్ లాగానే తీసుకోవాలి. కానీ ఊకెందుకు మమ్మీ అదే చెప్తావు, చెప్పిందే చెప్తావు ఎందుకు, మాకు తెలియదా అని అంటే తెలియదు కాబట్టి చెప్తారు. తెలిసి ఎందుకు చెప్తారు? తినడం మనకు తెలుసు, ఏ టైంకి తినాలో మనకు తెలుసు. ఇట్లా తినాలి, ఇట్లా కలుపుకోవాలి, ఇట్లా కర్రీని పెట్టుకొని ఇట్లా కలపాలి, కలిపి నోట్లోకి పెట్టుకోవాలి, తర్వాత నమ్మలాలి, తర్వాత మింగాలి. రోజు చెప్తున్నారా ఇది మనకి? ఎవరు చెప్పారు కదా. ఇది మనకు తెలుసు కాబట్టి మనం చెప్పారు. అది తెలియదు కాబట్టి చెప్తారు. తెలియని విషయాలని మనం ఎప్పుడు నాకు తెలుసు కదా అని చెప్పేసి అని అంటే అది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో మనకు చెప్తున్నారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని మనం యాక్సెప్ట్ చేసి అదొక లెసన్ లాగా మనం తీసుకొని మన లైఫ్కి దాన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా వాడుకోవాలన్నమాట. అవునా? ఇప్పుడు జాబ్, మా డాడీ జాబ్ లేదు, నేనేమనుకుంటా లేదు కాబట్టి ఆయన నాకు చెప్తున్నాడు, సో దాన్ని నేను అనుసరించి నాకు ఒక జాబ్ రావాలి అని చెప్పేసి నేను అనుకుంటా. అట్లనే మీకు కూడా చెప్పే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని దాన్ని అమల్లో పెట్టండి అని చెప్పేసి ఇది నా సజెషన్. హల్లెలూయా. టాపిక్ ఎట్లా పోతుంది కదా. నెక్స్ట్, ఈ మధ్య ఇంకా ఈ స్టడీస్ డిస్టర్బ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఎగ్జామ్స్ వస్తాయి. ఒకనొక టైంలో ఇప్పుడు అంటే ఫస్ట్ అంతా టైం పాస్ చేస్తాం, తర్వాత ఎగ్జామ్స్ మూమెంట్ వస్తుంది. అప్పుడు ఇంకా స్టార్ట్ రాస్తాం ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. అడిగితే ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. అట్లా అయితే ఇప్పటి నుంచే సెమ్స్ స్టార్ట్. అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క టైంలో ఉంటాయి ఎగ్జామ్స్. అవునా? రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒకవేళ బ్యాక్లాగ్ ఉన్నా ఫెయిల్ అయిపోయినా ఇంటర్ 10th ఏంటి అని అంటే ఒక భయం ఉంటుంది అనమాట. అందరికి ఒకటేసారి ఎగ్జామ్స్, సో ఫెయిల్ అయినా రిజల్ట్స్ వచ్చినా అందరికీ తెలుస్తుంది. ఫెయిల్ అయితే ఇంకా అమ్మో అనుకొని ఒక భయం ఉంటుంది, అందరికీ తెలిసిపోతుంది. రిలేటివ్స్ ముందు ఎట్లా అది అనుకుంటారు. కానీ డిగ్రీకి వచ్చేసరికి ఏంటి అని అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో తెలీదు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు. ఏమన్నా ఎవరైనా వచ్చి ఏంటి ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే అయిపోయినా లేదు అంకుల్ తర్వాత ఉన్నాయి ఎగ్జామ్స్, రిజల్ట్స్ వచ్చినాయి అంటే వచ్చి ఉంటాయి, బ్యాక్లాగ్ ఉంటుంది మనకి, కానీ ఇంకా రాలేదు అంకుల్, మా యూనివర్సిటీకి తర్వాత రిలీజ్ చేస్తారంట. ఈ సాకులు అనేవి మనకు వస్తాయి కాబట్టి అయిపోయాయి చిల్. ఇంకా మొత్తం ఎంజాయ్. ఈ ఎంజాయ్ ఎఫెక్ట్ ఎప్పుడు పడుతుంది? మనకు జాబ్ పోయే టైంలో అక్కడ మనం మెమోస్ చెక్ చేసినప్పుడు ఉంటుంది కదా, ఏ ఇయర్లో ఎక్కడ జరిగిన సెమ్స్కి ఎప్పుడు పాస్ అయింది అని. అప్పుడు ఎఫెక్ట్ పడి మన లైఫ్ మనమే నాశనం. ఇంకా 20-25 బ్యాక్లాగ్స్, అదేదో నంబర్ ర్యాంక్ సాధించినంత ఫీలింగ్. అసలు బ్యాక్లాగ్స్ పెట్టుకుంటూనే ఉంటారు. ఈ బ్యాక్లాగ్స్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి బైబిల్ మనకి సెలవిస్తుంది. అంటే నా దేవుడు ఈ దాంట్లో మనకి సెలవిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. లాస్ట్ ఏంటి అని అంటే ప్రణాళిక, ప్లానింగ్. 3 అయిపోయినాయి కదా, లాస్ట్ ఇది ప్లానింగ్ ఏంటి అని అంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అయితే దేవుని ఎదుట దీన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చిన ప్లానింగ్లో మనకి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని చెప్పేసి దేవుడు మనకి సెలవిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. వింటున్నారా? బోరస్తున్నామన్నా? అయితే దేవుని ఎదుట మన ప్రణాళిక ఎలా ఉండాలి అని అంటే ఆయనని మనం సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎవరిలాగా అంగీకరించాలి? సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఇది ఒకటి చెప్పి నేను ముగించేసాయి. ఒకటి తర్వాత పాపాన్ని వదిలిపెట్టాలి. మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాం, అది దేవుని సన్నిధి ఎదుట వచ్చి మనం ఒప్పుకుంటే దేవుడు మనకి రక్షణ దయచేస్తా అన్నాడా, దయచేయను అన్నాడు?
దయచేస్తాడు. కాబట్టి పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టాలి అని బైబిల్ సెలవిస్తుంది మనకి. ముందంతా చెప్పుకున్నట్టే పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, సమస్తము ఆయనకు సమర్పించాలి. ఇది మన ప్లాన్ అనమాట. మనం అంటే మనకి మన వర్క్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఇది చేయాలి, ఆ తర్వాత ఇది చేయాలి అని చెప్పేసి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది కదా. సో మనకు కూడా ప్రణాళిక ఎలా ఉండాలి అని అంటే, ఫస్ట్ ప్లాన్ ఏంటి, ఆయనని సొంత రక్షకుడిలాగా అంగీకరించాలి. నెక్స్ట్ పాపాన్ని వదిలిపెట్టాలి. ఆ తర్వాత పరిశుద్ధంగా జీవించాలి, సమస్తము ఆయనకు సమర్పించాలి. మూలవాక్యం చదువుకున్నట్టే రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమా 12:1. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఏం సమర్పించాలంట? మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? బతిమాలుకొనుచున్నాడు. మనం ఆ స్థితిలో ఉన్నామని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. మనల్ని దేవుడు బతిమాలుకునే స్టేజ్లో మనం ఉన్నాం. చెప్తే వినే స్టేజ్లో లేము, బతిలాడుకునే స్టేజ్లో ఉన్నాము. అట్లయితే సమర్పిస్తే ఇట్టి సేవ మనకి ఎలాంటిది? యుక్తమైనది అని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. ఇప్పటి నుంచి అయినా పాపాన్ని వదిలిపెట్టి ప్రణాళికతోని ప్రవర్తన సరిగ్గా ఉంచుకొని, ప్రత్యేకంగా ఉండి ప్రవర్తన మంచిగా ఉంచుకొని ఆయనని సొంత రక్షకుడిలాగా అంగీకరించి పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగా జీవించి సమస్తము ఆయనకి సమర్పించాలని కోరుకుంటున్నాను. అందరూ యవన కాలం అనేది పోతే మళ్ళీ మనకి తిరిగి రాదు. మళ్ళీ చెప్పేది ఏంటి అంటే, మనం మంచిగా అవ్వాలన్నా నాశనం అవ్వాలన్నా ఈ ఏజే, యవన కాలంలో దేవుడి యొక్క కాడి మనం మొయ్యాలి అని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు. ఇంతమంది ఉన్నా కూడా యవనస్తులను మాత్రమే దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వారము. అలాగనే దేవుడు పేరు పెట్టి పిలువబడిన వారము. కాబట్టి క్రైస్తవ సంఘంలో ఉన్న యవనస్తులు, యవనరాళ్ళందరూ కూడా వీటన్నిటిని పాటించి దేవుణ్ణి సొంత రక్షకుడిలాగా అంగీకరించి పరిశుద్ధంగా జీవించాలని నేను ఇంకోసారి మీకు అందరికీ హెచ్చరిస్తున్నా. ఇది ఆర్డరే అనుకోండి, రిక్వెస్ట్ అసలు అనుకోవద్దు. ఎందుకంటే ఇది చేయకపోతే దేవుని రాజ్యంలో మనకి చోటు లేదు. మీ లైఫ్ మీరే నాశనం చేసుకోవద్దు. మీ లైఫ్ కాదు, మన లైఫ్ మనమే నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే మీ ఏజే కదా, నా ఏజ్ కూడా. నేను కూడా ఇప్పుడు యవన కాలంలోనే ఉన్నా. కాబట్టి మనం అందరం దేవుని సేవలో వాడబడుతూ పరిశుద్ధంగా జీవించి ఆయన ఎదుట మన పాపాలన్నింటినీ ఒప్పుకొని ఇక్కడ నుంచి అయినా దేవునికి ఇష్టలుగా జీవించాలని మనం అందరం అనుకోవాలన్నమాట. అనుకుంటారా? అందరూ జీవిస్తారా? ఇప్పటి నుంచి అయినా న్యూ ఇయర్ కాబట్టి అందరూ న్యూగా స్టార్ట్ చేయండి. ఓకేనా? ఈ రోజుకైతే ఇంత. ఇంకా ఇదేంటి, నా గురించి కూడా ఇంకా మా కోయి వాళ్ళకి ఎగ్జామ్స్ కాలేదు. ఎగ్జామ్స్ మంచిగా రాయాలని ప్రేర్ చేసుకోండి. మీ పర్సనల్ ప్రార్థనలో మమ్మల్ని, మా సంఘాన్ని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగనే మా పిన్ని బాబాయ్, పాస్టర్ అంకుల్, మా పిన్ని బాబాయ్ వాళ్ళకి కూడా దేవుడు సంతానాన్ని దయచేయాలని మీ అందరి పర్సనల్ ప్రేయర్స్లో వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా నా గురించి చెప్పాలి అని అంటే, నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. మా ఫ్యామిలీలో కూడా ఇంకెవ్వరు ఇట్లా చెప్పడం, వాక్యం చెప్పడం, బోధించడం, పాస్టర్స్ అట్లాంటిది ఏం లేదు. జస్ట్ ఏదో ఒక
చిన్న తలంపు ద్వారా ఇక్కడికి మీ ముందుకి ఇట్లా రావడం జరిగింది. ఆ ముందు పిన్ని బాబాయ్ భారత్ సంఘంలో ఉంటున్నప్పుడు అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒకసారి పిలిచినారు, కానీ ఆ రోజు ఎందుకో డిలే అయి రాలేకపోయినా మళ్ళీ ఇక్కడ మళ్ళీ